సార్ దాదాపు 5 ఏళ్లుగా ఎలక్షన్ కోడ్ ఎప్పుడొస్తది అని ఎదురు చూసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఊహించినట్టుగా ఈరోజు ఎలక్షన్ కోడ్ అయితే అమల్లోకి రావడం. సో అభ్యర్థులను కూడా అన్ని పార్టీలు ఖరారు చేసేసిన పరిస్థితి. సో ఏంటి ఇక్కడి నుంచి ఎలా ఉండబోతుంది రాజకీయం అనుకుంటున్నారు? ఇప్పటి వరకు కూడా ఇంతకుముందు టీడీపీ జనసేన కూటమితో వెళ్ళడం జరిగింది. తర్వాత మా పవన్ కళ్యాణ్ గారు మేము జనసేన పార్టీ అండి. జనసేన పార్టీ తరపున ఆయన నరేంద్ర మోడీ గారిని ఒప్పించి ఈరోజు కూటమిలోకి బీజేపీని కూడా ఆహ్వానించడం జరిగింది. సానుకూలంగా మోడీ గారు కూడా బీజేపీ మొత్తం కలిసి మేము కూటమిగా ఏర్పడడం జరిగింది. ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కలిసి 3 టీములు కలిసి ఒక దొంగ ప్రభుత్వాన్ని, ఒక దోపిడీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి ముందుకు సాగడం జరుగుతుంది. ఆల్రెడీ అభ్యర్థులు కూడా మొత్తం ఫైనల్ అయిపోయింది. టీడీపీ తరఫున అయిపోయింది, అలాగే బీజేపీ తరఫున జనసేన పార్టీ తరఫున కూడా అభ్యర్థులను ఫైనల్ చేశాం. మిగిలింది యుద్ధమే. అది రాబోయే రోజుల్లో అది ఎలా ఉంటుందని చెప్పేసి మీరే చూస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సో అంటే మొట్టమొదటిసారిగా దాదాపు 6-7 ఏళ్ల తర్వాత మోదీ చంద్రబాబు నాయుడు ఒకే వేదిక మీదకి రాబోతున్నారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గత 2 సభల నుంచి 3 సభల నుంచి చంద్రబాబు నాయుడుతో కలిసి జర్నీ చేస్తున్నారు, సభల్లో ఇదవుతూ ఉన్నారు. సో ఏంటి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోదీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒకే వేదిక మీద మాట్లాడబోతున్న దాన్ని ఎట్లా చూడాలంట? ఒకటే అండి, మేము కూడా నాయకులుగా మేము కూడా ఎదురు చూస్తున్నాం. ఈరోజు మోడీ గారు ఏమి మాట్లాడబోతున్నారు, ఆయన ఇచ్చే సూచనలు ఏంటి, మన ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ఏం చేయబోతున్నారని చెప్పి కూడా మేము కూడా చాలా ఎదురు చూస్తున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్ర ప్రజల కోసం ఏం చేయబోతున్నారు, ఈరోజు ఇచ్చే మేబీ మేము అనుకుంటున్నాం మేనిఫెస్టో కూడా విడుదల చేస్తారని చెప్పేసి. ఒకవేళ అది విడుదల చేయకపోయినా కానీ వాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన మినిమం గ్యారంటీ సంక్షేమ పథకాలు కానీ, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం మేబీ రాజధాని గురించి కానీ, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంటు పునరుద్ధరణ, మళ్ళీ అదేవిధంగా కడప స్టీల్ ప్లాంట్ గురించి కానీ, ఇంకా జరుగుతున్న అన్యాయాలు చాలా ఉన్నాయి. సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి జగన్ ప్రభుత్వం కూడా ఆ రోజు చెప్పి ఈరోజు అన్యాయం చేయడం జరిగింది. మద్యపానాలు నిషేధిస్తామని చెప్పేసి అన్యాయం చేశారు. వీటన్నిటి మీద కూడా ఒక మంచి మాట చెప్తారని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా మేము మా పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున, అదేవిధంగా బీజేపీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నాం. ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్పబోతున్నారు అని చెప్పేసి మేము అనుకుంటున్నామండి. అంటే ఇప్పటికే సూపర్ 6 ద్వారా టీడీపీ జనసేన ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాయి. 6 పథకాలు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. జనాల్లోకి వెళ్ళి అని కూడా బాగా చెప్పుకుంటూ ఉన్నారు. మరోపక్క చూస్తే రేపు 20వ తేదీన వైసీపీ మేనిఫెస్టో కూడా రాబోతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో మరి వైసీపీ మేనిఫెస్టో కూడా విడుదలైన తర్వాత సో రాజకీయాలు మరింత మారే అవకాశం కనిపిస్తున్నాయి అంటా ఉన్నారు. సో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న ఆ మేనిఫెస్టో గురించి మనం ఎలా ఆలోచించాలి? సో ఒకటండి, ఇప్పుడు మా మేనిఫెస్టో డిఫరెంట్ ఉంటుంది, ఆయన డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి వాళ్ళు కంటిన్యూషన్ కోసం వాళ్ళు ఇచ్చే మేనిఫెస్టో ఉంటుంది, అలాగే కొత్త పథకాలనే ఉంటాయని చెప్పి అనుకుంటున్నాం. మా మేనిఫెస్టో వచ్చేకి ఆల్రెడీ పడిపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ గాలిలో పెట్టడానికి మా మేనిఫెస్టో ఉంటుందండి. ఇంతకుముందు ఎన్నో వాళ్ళు చెప్పిన మొత్తం కూడా మేనిఫెస్టో మొత్తం ఫుల్ఫిల్ చేయలేదు ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం. మేమిచ్చే మేనిఫెస్టో ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు వాళ్ళు పరిపాలించారు. దాన్ని కంటిన్యూషన్ చేసుకుంటూ, అదేవిధంగా రాజధాని డెవలప్మెంట్ కోసం కానీ, అదేవిధంగా ఈ ఆగిపోయిన సిపిఎస్ రద్దు విధానాల గురించి కానీ, మన ఉద్యోగులు భర్తీ చేయటం కానీ, అదే ఎంతోమంది ప్రైవేట్ ఉద్యోగులు నిరాశలై ఉన్నారు. అదే ఇక్కడ ఉన్న నిరుద్యోగులు అందరు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ వస్తాయని చెప్పేసి ఆ రోజు కల్లబొల్లి మాటలు చెప్పేసి మన వైసీపీ అధికారంలోకి వచ్చింది. అలాంటివి కూడా ఫ్యాక్టరీలకు పెట్టడం కానీ, కొత్తగా కంపెనీలు తీసుకురావడం కానీ, అలాంటి మెయిన్ ఇలాంటివన్నీ ఉంటాయి అనుకుంటున్నాం. అలాగే సూపర్ 6 కూడా కంటిన్యూషన్ ఉంటుంది. అదేవిధంగా రీసెంట్గా కూడా చెప్పారండి, కళలకి రెక్కలని చెప్పేసి ఒక న్యూ సంక్షేమ పథకం ఆడపిల్లల కోసం, పేద ఆడపిల్లల కోసం. అది కూడా కంటిన్యూషన్, చాలా మంచి ప్రోగ్రాం. అవన్నీ కూడా మా మేనిఫెస్టోలో ఉంటాయండి. వాళ్ళది ఉన్నాయంటే దోపిడీ, ఈ దొంగతనాలు, కూలీ ఇవన్నీ మేము చూసాం ఆల్రెడీ. అవే కంటిన్యూషన్ ఉంటుంది, అది ఎవరు పట్టించుకోరు. రాష్ట్ర ప్రజలు మాతోడున్నారని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నామండి. 100% మాకే ఉంటుంది సపోర్ట్. సార్ మీరు చెప్పండి, దాదాపు 7 ఏళ్ల తర్వాత మోదీ గారు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడుతో కలిసి స్టేజ్ని పంచుకోబోతా ఉన్నారు. సో ఇప్పుడు ఒకే స్టేజ్ మీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ ఎట్లా చూడాలంటారు? జై శ్రీరామ్ అండి. ముందుగా మన వారాహి ప్రేక్షకులందరికీ, వారాహి చూసే వ్యూరందరికీ కూడా ఎలక్షన్ కమిషను ఆల్రెడీ మనకి రిలీజ్ చేసింది. మే 13వ తేదీ మనం ఎలక్షన్ వెళ్ళిపోతున్నాం. మీరు అన్నట్టు మోడీజీని పక్కన పెడతాం అనేది మన ఆంధ్రప్రదేశ్ చేసుకున్న దౌర్భాగ్యం అండి. కాకపోతే ఈరోజు రియలైజ్ అయ్యి మా పవన్ కళ్యాణ్ గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారు మోడీజీని కలుపుకోవడం, ఎందుకంటే కొంతమంది
మానవాతీత శక్తులు ఉంటారండి. వాళ్ళలో మోడీజీ ముఖ్యుడు అనమాట. ఎందుకంటే వారు చేసిన మామూలు విషయం కాదు. 370 ఆర్టికల్ రద్దు కానీ, రామజన్మం ఎప్పుడో నుంచో 500 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి రామజన్మభూమికి ఇచ్చి భారతీయులందరికీ, ఇటు నాటే హిందువు కోసం కాదండి, భారతీయులందరి కోసం కూడా రాముడు జన్మించిన స్థలంలో రామ మందిరం నిర్మించడం కానీ, మామూలుగా సర్జికల్ స్ట్రైక్స్ కానీ, ఇలా త్రిపుల్ తలాక్ కానీ, ఇవన్నీ ఏంటంటే చాలా అసలు మీకు తెలియదు కాదు, ఎన్నో చేశారు వారు. ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు కానీ, రైల్వేస్ కానీ, మీరు చూడండి ఏరోడ్రమ్స్ కానీ ఎన్ని నిర్మించారంటే అది నిర్మించారు. అలా ఉండటం వల్ల ఏంటంటే, వారితో ఉండటం వల్ల ఈరోజు సభ పెంచుకోవడం వల్ల ఏంటంటే, మనం ఒక మంచి పనికి ఆద్యం చుట్టిన వాళ్ళం అవుతాం అనమాట. ఖచ్చితంగా ఇది ఒక శుభ పరిమాణం ఆంధ్రప్రదేశ్కి. ఈ పని ఎప్పుడో చేసినట్టు చాలా బాగుండేదండి. 2019లోనే వారిని కలుపుకున్నట్టు అద్భుతంగా ఉండేది. కానీ కొంచెం డిలే అయింది రకరకాల రాజకీయ కారణాల వల్ల. మోడీజీ అనే అదే వ్యక్తి కారణ జన్మటండి. వారిని కలుపుకోవడం వల్ల మన దేశానికి మన రాష్ట్రానికి అందరికీ కూడా చాలా మేలు అని చెప్పేసి మేము అభిప్రాయం కలుస్తాం. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడిని ఇటు నరేంద్ర మోదీని కలపడానికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తన శక్తికి మించి పనిచేశారనేది గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తూ ఉంది. సో మరి ఒక బీజేపీ వాదిగా పవన్ కళ్యాణ్ కృషిని ఎట్లా చూస్తారు మీరు? అద్భుతం అండి. వారు లేకపోతే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తితోటి మోడీజీ కలవరు. ఎందుకంటే అఫ్ కోర్స్ దాదాపు 2000 సంవత్సరం తర్వాత నుంచి ఎన్డీలో ఉండొచ్చు. ఏది చంద్రబాబు నాయుడు నేషనల్ ఫ్రంట్ అని ఉండొచ్చు, జనతాతో ఉండొచ్చు, బీజేపీతో ఉండొచ్చు. కానీ వితౌట్ పవన్ కళ్యాణ్ జీ దేర్ ఈజ్ నో కోయిలేషన్ ఎట్ ఆల్. అది మాత్రం సత్యం. అందుకే ఆయన ఇప్పుడు ఆయనకే సాక్రిఫైస్ చేశాడు. 24 సీట్లలో కూడా మళ్ళీ 3 సాక్రిఫై చేయాల్సి వచ్చింది. పార్లమెంట్ స్థానాల్లో కూడా దాదాపు 4 స్థానాల్లో 2 సాక్రిఫై చేసి 2 ఉంటున్నాడు అనమాట. కేవలం ఎందుకంటే అభివృద్ధి అనేది ముఖ్యం అండి. మనం ఇక్కడ ఎవరిని విమర్శలు చేసుకోవడం కాదు, ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు అతను ఫెయిల్యూర్. ఎట్లా అంటే జగన్ గారు ఫెయిల్యూర్ అయ్యాడు. ఒక్క సంక్షేమమే, అభివృద్ధి అనేది లేదు. ఆ అభివృద్ధి లేని సంక్షేమం ఎక్కడి నుంచి వచ్చి చెప్పండి? ఎన్నాళ్ళు అప్పులు చేసుకుంటాం? మన జేబులో ఎన్ని ఖర్చు పెట్టుకుంటా వెళ్తే మనకి ఇచ్చేవాళ్ళు ఎవరు? అప్పులో ఒక కుంపడైపోయింది అనమాట. అలాంటప్పుడు మనకి ఏకైక దిక్కు బీజేపీ, ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ. కాబట్టి ప్రజలందరూ కూడా కూటమిని గెలిపించవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాము. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ చేస్తున్న ప్రధానమైన విమర్శ సింహం సింగిల్గా వస్తుంది, మంచివాడిని ఇచ్చేయడానికి లేదంటే పేదవాడిని అనగదొక్కడానికి పెత్తందారులు అందరూ కలిసి వస్తున్నారు అనేది ఆయన రెగ్యులర్ డైలాగ్ అది. సో దీన్ని ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు ఈ అలయన్స్ మీద తీవ్రమైన విమర్శలు వినిపిస్తా ఉన్నాయి. ఇప్పుడు సింహాలు సింగిల్ గా ఏమి రావండి, అవి బోనుల్లో ఉంటాయి. తెలియదేమో వాస్తవంగా ఎన్ని జంతువులన్నీ బోనుల్లోనో లేకపోతేనేమో అడవుల్లో ఉంటాయి తప్ప ప్రజల్లోకి రావు. ప్రజల్లోకి వస్తే ప్రజలు భయపడతారు, లేకపోతే రాళ్లతో కొడతారు, లేకపోతే ఇంకొందరు కత్తులతో చంపుతారు. సింహాలు అవన్నీ కూడా అవాస్తవాలు. ఒకటి ఏంటంటే నిన్నటి దాకా కూడా బీజేపీతో అంటగాగిన వ్యక్తి ఎవరు? మన జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అక్కడి నుంచి ఏమీ తెచ్చుకోలేకపోయాడు. ఎందుకంటే ఆయన కేసులు పాపం ఎవరు బలహీనత వాళ్ళకు ఉంటుందండి. ఆయన వెళ్ళి వాళ్ళతోటి మోకరిళ్ళతో తప్ప చేసింది ఏమీ లేదు పాపం. ఎందుకంటే ఆయన కేసులు, ఆయన యొక్క ఇంటెన్సిటీ ఎంత దారుణంగా ఉంది. మీరు చూసారు కదా, నిన్నగాక మన కవితను తీసుకెళ్లి లోపల వారి తిహార్ జైల్లో చెప్పుకోడు తినిపిస్తున్నారు. సేమ్ అంతే ఉంటుంది. ఒకటండి, భారతదేశానికి మోడీయే దిక్కు. అలాంటి నీతిపరుడు కానీ ఇంకా పుట్టలేడు. అక్కడ మోడీజీ రావాలి, ఇక్కడ ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు చక్రం తిప్పాలి, అంతే. అదే దిక్కవాలి ఈ దేశానికి. అవినీతి పరుడు అనేవాడు ఎక్కడ ఉండకూడదో ఉండరాదు. అవినీతి చేసినవాడు ఎవడైందరే, ఒక కవిత అయింది, ఒక కేజ్రీవాల్ అయింది, ఒక సిసోడియా అయింది, ఎవడైనా సరే లోపలికి వెళ్ళాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున, సంఘ పరివార తరఫున మేము కోరుకున్నాము. ఇక్కడ కవిత ఇన్సిడెంట్ తీసుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆయన పదవి కాపాడుతుంది అనుకోవాలా? ఇప్పుడు కవితని మొన్నటి వరకు వాళ్ళ నాన్నగారి పదవి కాపాడినట్టు. ఖచ్చితంగా. ఎందుకంటే అతనికి 151 సీట్లు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అది మంచికో చెడుకో తెలియదు, అతని అదృష్టమో దురదృష్టమో తెలియదు. అధికార పార్టీలో ఉండే వాళ్ళని కనుక లోపల పడేస్తే మీకు తెలుసు సానుభూతి అనేది వచ్చింది అనమాట. అతను దిగినప్పుడు తెలిసిద్ది. ఎందుకంటే చట్టం తన పని తయారు చేసుకుంటూ వెళ్తుందండి, ఏమీ ఆగదు. ఈడీ కేసులు కానీ, హవాలా కేసులు కానీ, లేకపోతేనేమో ఐటీ కేసులు కానీ, ఇవేమి సిబిఐ కేసులు కానీ ఎవరో ఏమీ ఆపలేరు అనమాట. ఖచ్చితంగా ఇవి చేసుకుంటూ వెళ్తాయి. భగవంతుడు ఉన్నాడు. ఖచ్చితంగా అక్కడ 400 సీట్ల ప్లస్లో ఎన్డీఏ కూటమి వచ్చింది. ఇక్కడ బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ఖచ్చితంగా వచ్చింది.